పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో సాగునీటి వినియోగంపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమీక్ష నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు సమయానికి సాగునీరు అందేలా అధికారులు పనిచేయాలని సూచించారు. ఈ ఏడాది సాలూరు నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం 790 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. బడ్జెట్ వస్తుంది, మనం ఎలా ఖర్చు పెట్టగలుగుతున్నాం, ఎలా ఖర్చు పెట్టబోతున్నాం, మనం ఏం చేయగలుగుతున్నాం అనేది ఒక పారదర్శకంగా మీ అందరికీ చెప్పాలి అనుకుంటున్నాం. ఇంత పూర్వం ఎంత బడ్జెట్ వచ్చిందో, ఎంత ఖర్చు పెట్టారో ఇంతకుముందు చెప్పిన నాదులు ఎవరైనా ఉన్నారా? ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం చెబుతున్నాం మనకెంత బడ్జెట్ వచ్చింది అని. ఈరోజు మన రాష్ట్ర బడ్జెట్ మీ అందరికీ తెలుసు, 3,32,300 కోట్ల రూపాయలు ఈరోజు మన రాష్ట్ర బడ్జెట్. మన జిల్లా బడ్జెట్ వస్తే 2,100 కోట్లు మన పార్వతీపురం మన్యం జిల్లా. మన సాలూరు నియోజకవర్గానికి వచ్చేసరికి 490 కోట్లు ఈరోజు మనం మన నియోజకవర్గానికి ఈ సంవత్సరంలో ఖర్చు పెట్టబోతున్నాం. మనం గత సంవత్సరం చాలా మందికి నేను చెప్పాను, మనం రోడ్లే దాదాపు 200 కోట్లు వేసామంటే చాలా మంది నిజమో కాదో అనుకున్నారు. అంటే బయట పార్టీ వాళ్ళు అనుకుంటారండి, అది వదిలేయండి. కానీ చాలా మందికి అనుమానం ఉండేది. ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం ఇలాగే ఖర్చు పెడుతున్నాం. ఈ సంవత్సరానికి వచ్చే సంవత్సరం మళ్ళీ బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు 490 కోట్ల రూపాయలు సాలూరు నియోజకవర్గానికి మనం దర్జాగా ఖర్చు పెట్టబోతున్నాం. ఈ విషయం దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మనం వీటికి ఏంటంటే మీ అందరికీ కూడా తెలుసు, మనకి ముఖ్యంగా మన సాలూరు నియోజకవర్గంలో కేవలం పెన్షన్లకు మాత్రమే 187 కోట్లు మన సాలూరు నియోజకవర్గానికి ఖర్చు